ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ మాయాదీపం. ఒకరోజు తన పొలంలో పనులు చేస్తున్న నాగయ్యకు ఒక పురాతనమైన దీపం దొరికింది. దాన్ని ఇంటికి తీసుకువెళ్ళి చక్కగా శుభ్రం చేశాడు. దానిలో నూనె పోసి రాత్రిపూట వెలిగించాడు. సరిగ్గా అదే సమయంలో, నా దగ్గర ప్రస్తుతానికి డబ్బులు లేవు, పొలంలో వేయడానికి విత్తనాలు ఎలా తేవాలో అర్థం కావడం లేదు అని భార్యతో చెబుతూ బాధపడ్డాడు. తెల్లారేసరికి ఇంట్లో ఓ మూలన విత్తనాలు ఉన్నాయి. నాగయ్య ఆశ్చర్యపోయాడు. దీనికి తనకు దొరికిన దీపమే కారణమై ఉంటుందని ఊహించాడు. ఆ రోజు రాత్రి మళ్ళీ దీపం వెలిగిస్తూ ప్రజలంతా కష్టాల్లో ఉన్నారు. తినడానికి బియ్యం, పప్పు దినుసులు ఉంటే బాగుండు అని భార్యతో అన్నాడు. తెల్లారేసరికి ఇంట్లో బియ్యం, పప్పుదినుసుల బస్తాలు ప్రత్యక్షమయ్యాయి. నాగయ్య చాలా సంతోషించాడు. అది మామూలు దీపం కాదు, ఖచ్చితంగా మాయాదీపమే అని నిర్ధారణకు వచ్చాడు. వెంటనే గ్రామస్థులందరికీ బియ్యం, పప్పుదినుసులు పంచిపెట్టాడు. విషయం తెలుసుకున్న జమీందారు కొండయ్య కన్ను మాయాదీపంపై పడింది. తన మనుషుల సాయంతో దాన్ని నాగయ్యకు తెలియకుండా దొంగిలించాడు. ఆ రోజు రాత్రి జమీందారు మాయాదీపం వెలిగిస్తూ, నాకు చాలా డబ్బులు కావాలి, తెల్లారేసరికి ఇల్లు నిండిపోవాలి అన్నాడు. కాని తెల్లవారేసరికి తన ఇంట్లో ఉన్న డబ్బులు, నగలు మాయమయ్యాయి. ఏం చెయ్యాలో అర్థంకాక ఆ దీపాన్ని నాగయ్యకే ఇచ్చి తన సంపద తనకు వచ్చేలా చేయమన్నాడు. నాగయ్య అలాగే చేశాడు. స్వలాభం ఆశించకుండా అవసరమైనప్పుడల్లా ఆ దీపం సాయంతో ప్రజలకు సాయపడ్డాడు. జమీందారు ఇక మరోసారి ఆ దీపాన్ని దొంగిలించే సాహసం చేయలేదు.